నమస్తే అందరికి. మన చార్ధామ్ యాత్రలో ఇది చివరి ఎపిసోడ్. యమునోత్రి నుండి స్టార్ట్ అయిన మన స్పిరిచువల్ జర్నీ గంగోత్రి, కేదార్నాథ్ దాటి ఇప్పుడు మన ఫైనల్ డెస్టినేషన్ శ్రీ బద్రీనాథ్ ధామ్. ఈ వీడియోలో బద్రీనాథ్ టెంపుల్ దర్శనం, మన మానా విలేజ్, సరస్వతి రివర్, వ్యాస్ గుఫ, గణపతి గుఫ, ఎన్నో పురాణ స్టోరీస్ మీకు చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ముందు మన జర్నీ జోషిమఠ్ లో ఉన్న నార్సింగ్ టెంపుల్ నుండి స్టార్ట్ అయింది. ఈ టెంపుల్లో విష్ణుదేవుడు నార్సింగ్ అవతార్లో కొలువై ఉంటారు. ఈ టెంపుల్ కి ఒక చాలా ఇంట్రెస్టింగ్ నమ్మకం ఉంది. స్వామివారి రైట్ హ్యాండ్ స్లోగా సన్నగవుతుందని అంటారు. అది కంప్లీట్ గా విరిగిన రోజు బద్రీనాథ్ కి వెళ్ళడానికి ఉన్న రోడ్ క్లోజ్ అయిపోతుంది. అది ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలు నమ్ముతున్నారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన బద్రీనాథ్ టెంపుల్ 6 months క్లోజ్ ఉన్న టైంలో ఇక్కడే పూజలు చేస్తారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయ్యేసి మన డ్రీమ్ డెస్టినేషన్ శ్రీ బద్రీనాథ్ టెంపుల్ కి రీచ్ అయ్యాము. సముద్రపు నుండి 10,000 అడుగుల మీద మన చార్ధామ్ లో ముఖ్యమైన ధామం శ్రీ బద్రీనాథ్ టెంపుల్ వెలసి ఉంది. ఈ టెంపుల్ అలకనంద రివర్ పక్కన నర్ మరియు నారాయణ మౌంటైన్స్ మధ్యలో చాలా అందంగా ఉంటుంది. మన పురాణాల ప్రకారం లార్డ్ విష్ణు ఇక్కడ డీప్ మెడిటేషన్ చేశారు అని నమ్ముతారు. అప్పుడు లక్ష్మీదేవి చెట్టులాగా మారి స్వామిని మంచు నుండి కాపాడుతుంది అని అంటారు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీ బద్రీనాథ్ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ ఆలయం 8వ శతాబ్దంలో శ్రీ ఆది శంకరాచార్య వర్యులు పునరుద్ధరించారు అని చెప్తారు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కలర్ఫుల్ గా ఉంటుంది. మార్నింగ్ అట్మాస్ఫియర్, వేదిక్ చాంట్స్, బెల్స్ సౌండ్స్, డివోటీస్ భక్తి అన్ని కలిసి ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. ఇదే బ్రహ్మ కపాలం. ఇది అలకనంద పక్కన ఉన్న చాలా పవిత్రమైన స్థలం. అయితే మహాభారతం యుద్ధం తర్వాత పాండవులు తమ బంధువులు, గురువులు మరియు యుద్ధంలో చనిపోయిన అందరి మోక్షం కలగాలని కోరుకున్నారు. అందుకే పాండవులు బ్రహ్మ కపాలం దగ్గర తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. దర్శనం అయిన తర్వాత ఇండియాలో ఫస్ట్ విలేజ్, మోస్ట్ ఫేమస్ మానా విలేజ్ కి వెళ్ళాము. ఇండియా చైనా బార్డర్ కి దగ్గర ఉన్న ఈ విలేజ్ హిమాలయ కల్చర్ ని ప్రిజర్వ్ చేస్తుంది. విలేజ్ లో వాకింగ్ చేస్తుంటే ప్రతి కార్నర్ బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ లో నుండే చాలా షాప్స్ ఉన్నాయి. అన్ని విలన్ క్లోత్సే ఉంటాయి అండ్ మోస్ట్లీ అన్ని హ్యాండ్ మేడే. వాళ్ళే రెస్ట్ ఆఫ్ ది 6 months లో ఇది ప్రిపేర్ చేసి ఈ 6 months ఇక్కడ అమ్ముతారు అనమాట. సో షాపింగ్ కోసం ఇది బెస్ట్ ప్లేస్. ఇక్కడ కనిపించేవి ఆ ప్లేసెస్ ఒక డైరెక్షన్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక డైరెక్షన్ లో వెళ్తున్నాను అండ్ రిటర్న్ ఈ డైరెక్షన్ లో రాను, ఇంకొక డైరెక్షన్ నుండి వస్తాను. సో ఆ విధంగా అన్ని ప్లేసెస్ కవర్ అయిపోతాయి. ఇప్పుడు మనము ఫస్ట్ గణపతి గుఫకి వెళ్దాము. మహర్షి వేదవ్యాసుడు మహాభారతం డిక్టేట్ చేస్తున్న టైంలో గణేశుడు ఇక్కడే కూర్చొని కంటిన్యూస్ గా రాశారు. సో గణేశుడు ఒక కండిషన్ పెట్టారనమాట. ఏంటంటే వ్యాసుడు బ్రేక్ లేకుండా చెప్పాలి, కంటిన్యూగా చెప్పాలి అని. అయితే వ్యాసుడు కూడా ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే ప్రతి శ్లోకం మీనింగ్ అర్థమయ్యాక మాత్రమే రాయాలి అని. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడే గణేశుడు కూర్చొని మహాభారతం రాశారంట. అయితే అలా మహర్షి వేదవ్యాసుడు కంటిన్యూగా స్టోరీ చెప్పారు అండ్ మధ్య మధ్యలో కొన్ని డిఫికల్ట్ శ్లోకాలు చెప్పి టైం గెయిన్ చేశారు. అయితే ఆ గ్యాప్ లో కొంచెం ఆలోచించుకోవడానికి టైం దొరికిందనమాట. ఇప్పుడు మనము వేదవ్యాస గుహకి వెళ్దాము. అయితే ఇక్కడ కూడా ఒక స్టోరీ ఉంది.
ఏంటంటే వేదవ్యాసుడు గణపతికి స్టోరీ పక్కనే కూర్చొని చెప్పలేదన్నమాట. కొంచెం హైట్లో పైనకి కూర్చున్నాడు. వేదవ్యాసుడు ఎక్కడో పైన ఉన్నారు, గణపతి గుహ ఎక్కడో కింద ఉంది. సో అక్కడ నుంచి గణపతికి వినిపించేలాగా వేదవ్యాసుడు స్టోరీ చెప్పారు. అయితే ఏమైందంటే ఆ టైంలో సరస్వతి నది చాలా గట్టిగా ప్రవహిస్తూ ఉండేది. ఆ సౌండ్ వల్ల వ్యాస మహర్షికి మహాభారతం డిక్టేట్ చేయడం కష్టమైంది. అయితే వ్యాస మహర్షి నదిని కొంచెం నెమ్మదిగా ప్రవహించమని చెప్పారనమాట. అయితే సరస్వతీదేవి వినకపోవడంతో గణేశుడికి కోపం వచ్చి నదిని భూమి కింద ప్రవహించాలని శాపం ఇచ్చారు. అది ఇక్కడ ఆ శాపం వల్లనే సరస్వతి నది కొంచెం దూరమే కనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా లోపలికి ఉంటుంది, భూమి లోపలికి. సో కనిపించదు అనమాట. నేను ఈ వీడియో సరస్వతి రివర్ పైన ఉన్న భీంపుల్ నుండి తీశాను. అయితే భీంపుల్ ను చూడకుండా మానా విలేజ్ ట్రిప్ అయితే కంప్లీట్ అవ్వదు. మహాభారతం ప్రకారం పాండవులు స్వర్గానికి జర్నీ చేసేటప్పుడు ద్రౌపది రివర్ క్రాస్ చేయలేకపోయింది. అప్పుడు భీముడు ఒక పెద్ద రాక్ ని లిఫ్ట్ చేసి బ్రిడ్జ్ లాగా పెట్టారనమాట. సో దాన్నే భీంపుల్ అని అంటారు. మానా విలేజ్ నుండి ముందుకు వెళ్ళిన మార్గాన్ని పాండవులు స్వర్గానికి వెళ్ళిన మార్గమని అంటారు. అయితే మహాభారతం యుద్ధం తర్వాత పాండవులు భూమిపైన తన జీవితం కంప్లీట్ చేసేసి ఈ హిమాలయ రూట్ ద్వారా స్వర్గం వైపు జర్నీ స్టార్ట్ చేశారు. పదండి అయితే వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ మానా విలేజ్ లో సరస్వతి టెంపుల్ వెళ్ళే దారిలో మానసరోవర్ వాటర్ వస్తాయన్నమాట. ఇది ఎన్నో గుట్టలు, మౌంటైన్స్ అవన్నీ దాటుకుంటూ ఇక్కడ నుండి ఒక చోట నుండి వస్తాయి. సో ఇక్కడ మనకి వాటర్ బాటిల్స్ కూడా ఇస్తారు ఇంటికి తీసుకెళ్ళడానికి, నింపుకొని తీసుకెళ్ళవచ్చు కూడా. దీంతో మన చార్ధామ్ యాత్ర కంప్లీట్ అయిపోయింది. సో ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? డన్.